చంద్రబాబు మామగారు ఎన్టీఆర్ మాదిరిగా వాక్చాతుర్యం కానీ లేక అందచందాలు కానీ లేకపోతే విగ్రహం కానీ లేకపోయినా రాజకీయంగా దీర్ఘకాల ముఖ్యమంత్రి అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే విభజన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఏ విధంగా ఈ ఘనకార్యాలను సాధిస్తున్నాడంటే ఆయనలో ఉండే మేనేజ్మెంట్ మ్యానిపులేటివ్ స్కిల్స్ని పెద్దపీట వేస్తారు పరిశీలకులు. ఆ అంశాలను కొంచెం పరిశీలిద్దాం. అడ్వర్టైజ్మెంట్లు రెండు రకాలుగా ఉంటాయి. ఒక రకం ప్రోడక్ట్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఉదాహరణకు సబ్బులు, టూత్పేస్టులు, ఎయిర్ ఆయిల్ వంటి వాటి నాణ్యత గురించి అడ్వర్టైజ్ చేసుకుంటారు. రెండో రకం ప్రోడక్ట్ ప్రజలకు నిజంగా అవసరం ఉండదు, కానీ దాన్ని ప్రజలతో బలవంతంగా కొనిపిస్తారు. ఉదాహరణ కూల్ డ్రింక్స్. అది తాగటం వల్ల ఎవరికేం ఉపయోగం ఉండదు, నిజానికి ఆరోగ్యానికి హానికరం. అయినా కానీ వాటిని కొనుగోలు చేసే విధంగా వ్యాపార ప్రకటనల ద్వారా ప్రభావితం చేస్తారు. ఆ కూల్ డ్రింక్స్ని ప్రజలకు అవసరం ఉన్నా లేకున్నా కొనిపించడం కోసం వ్యాపార ప్రకటనలు ఊదరగొడుతుంటారు. ఆ కూల్ డ్రింక్ బ్రాండ్ క్రియేట్ చేయడానికి ప్రముఖులను వాడుకొని వాళ్ళ పాపులారిటీ బ్రాండ్ మీదకి బదిలీ అయ్యేలా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. థమ్స్అప్ని మహేష్ బాబు, పెప్సీకి రామ్ చరణ్ లాగా ఈ అడ్వర్టైజ్మెంట్ సైన్స్ని బాగా వంట పట్టించుకున్న ఏకైక రాజకీయ నాయకుడు సిపిఎన్. ఆయనకి సమాచారం విలువ ఆయనకి తెలిసినంత వరకు మరి ఏ రాజకీయ నాయకుడికి తెలియదు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆ రంగంలో కూడా ఆయనకంటే ఒక అడుగు ముందుకు వేసి ఆయనను అష్టదిగ్బంధనం చేశాడు. ఆయన మద్దతుదారులుగా ఉన్న పచ్చ మీడియాను అష్టదిగ్బంధనం చేశాడు. వాళ్ళ రాజకీయ పార్టీని అష్టదిగ్బంధనం చేశాడు. నాయకులను సామాజిక దిగ్బంధనం చేశాడు. ఆ సామాజిక వర్గాన్ని కూడా దిగ్బంధనం చేయడం ద్వారా వారు ఊపిరి సలపక గిజగిజలాడుతున్నారు. తను ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయకపోయినా చంద్రబాబు ప్రజలలో తన బ్రాండ్ని క్రియేట్ చేసుకోవడంలో అత్యంత చతురతను ప్రదర్శించాడు. ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తాను ప్రత్యేకంగా చేసింది ఏమీ లేకపోయినా ఐటీ అంటే చంద్రబాబు అంటే ఐటీ అనే భ్రమని ప్రజలలో సృష్టించగలిగాడు. అలాగే బిల్ గేట్స్తో కనిపించి బిల్ గేట్స్ పాపులారిటీని తన మీదకి బదిలీ చేసుకోవటం, బిల్ క్లింటన్తో కనిపించి అతని పాపులారిటీని ట్రాన్స్ఫర్ చేసుకోవటం, జగ్గి వాసుదేవ్తో నదుల అనుసంధానం కార్యక్రమంలో కనిపించి ఆయనకు ప్రజల్లో ఉన్న పలుకుబడిని తన మీదకి బదిలీ చేసుకోవటం, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థికి సన్మానం చేసి అతని ప్రజాభిమానాన్ని తనకు బదిలీ చేసుకోవడం, అబ్దుల్ కలాంని నేనే ప్రెసిడెంట్ చేశాను అని ఆయనకున్న అత్యధిక పాపులారిటీని తన మీదకు బదిలీ చేసుకోవటము, కార్గిల్ వార్ ద్వారా వాజ్పేయి గారు సంపాదించుకున్న కీర్తిని బీజేపీతో పొత్తు ద్వారా టీడీపీకి ట్రాన్స్ఫర్ చేయటము, ఇంకా స్పోర్ట్స్ పర్సన్ సింధు, పుల్లెల గోపీచంద్ లాంటి వారిని తన బ్రాండింగ్ కోసం ఉపయోగించుకోవడం అన్నీ కూడా మన కళ్ళ ముందు జరిగిన సత్యాలు. మనుషులనే కాకుండా టెక్నాలజీస్ని కూడా తన బ్రాండింగ్ కోసం విరివిగా వాడుకుంటా. ఉదాహరణ క్లౌడ్ కంప్యూటింగ్, మొబైల్ ఫోన్ టెక్నాలజీస్, బయోటెక్నాలజీ, చివరికి కోవిడ్ వ్యాక్సిన్స్ని కూడా వాడేసుకోవటమే. నేనే కదా సెల్ ఫోన్ తెచ్చాను తమ్ముళ్ళు అని పబ్లిక్ మీటింగ్లో అంటుంటాడు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్ నేనే కదా తెచ్చాను అని కూడా చెప్తూ ఉంటాడు. అంటే దాంట్లో ఒక పార్షియల్ ట్రూత్ లేదని మనం విమర్శించడం తగదు. వ్యాక్సిన్ సృష్టికర్త అయిన కంపెనీకి ఆయన ప్రోత్సహించిన మాట కొంతమేర నిజం. కాకపోతే ఆయన వల్ల వ్యాక్సిన్ వచ్చిందన్నది మాత్రం ఒట్టి భ్రమ. ప్రతి ఒక్కరికి తెలుసు ఇతనికి టెక్నాలజీస్ మీద ప్రాథమిక అవగాహన కూడా లేదు. చంద్రబాబు గారు టెక్నాలజీ మీద అవగాహన లేదు, ఆయనకు ఆర్థిక శాస్త్రం మీద కూడా అవకాశం లేదని. నాది ఎకనామిక్స్, నేను ఏ రకంగానైనా నా 600 వాగ్దానాలు అమలు చేస్తానని ఎన్నికల సంఘానికి చెప్పిన చంద్రబాబు 600 వాగ్దానాలను గంగలో కలిపేశాడన్న విషయం ప్రజలకు తెలుసు. కానీ నిస్సిగ్గుగా ఈ టెక్నాలజీస్ని వాడేస్తుంటాడు. రైన్ గన్స్తో పంటలను కాపాడటం, దోమలపై యుద్ధం లాంటి ప్రోగ్రామ్స్ను కూడా ఈ కోవలకే వస్తాయి. ప్రజలందరికీ తెలుసు అలాంటి వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని. కానీ అది ప్రజలకు అర్థమయ్యే లోపల తన బ్రాండింగ్ చేసుకోగల సమర్థుడు. ప్రజలలో ఉండే సమాచార లోపం, అవగాహన లోపము, పచ్చ మీడియా బాజా భజంత్రీలు అతిగా ప్రచారం చేయటం వల్ల ప్రజలు చంద్రబాబు మాయలో పడిపోయి చాలా కాలం ఆయన విశ్వసిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన నిజం చెప్పినా నమ్మని పరిస్థితికి చేరుకున్నారు.
అబ్దుల్ కలాం విజన్ ఫర్ ది కంట్రీ గురించి మాట్లాడితే ఆంధ్రాకు ఒక విజన్ 2020 డాక్యుమెంట్ని ఇచ్చి తాను ఒక విజనరీ అని బ్రాండింగ్ చేసుకుంటాడు. నిజానికి ఆ విజనరీ డాక్యుమెంట్ చదివిన వాళ్ళు మొత్తం తెలుగు ప్రజల్లో ఒక 1000 మందో 2000 5000 మందో ఉంటారు. కానీ అసలు మొత్తం ప్రజలందరి మీద తను విజనరీ అని రుద్దేస్తుంటాడు. ఆయన విజన్ 2020 అంటే 2020 వచ్చేటప్పటికి ఆయన పార్టీకి 23 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఆ విషయాన్ని కూడా గుర్తించాలి. 2020 వచ్చింది. మరి ఆ విజన్ డాక్యుమెంట్లో ఎన్ని అంశాలని మనం సాధించుకున్నాం, మన రాష్ట్రం ఆ విజన్ వల్ల ఎలా అభివృద్ధి చెందింది అనే విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించాడు. ప్రజలు పట్టించుకోరు, పత్రికలు చర్చించవు. అసలు ఆ విజన్ డాక్యుమెంట్లో ఏం చెప్పాడు, అది ఎంతవరకు సాధించాడు అనేది కంపారిటివ్ స్టేట్మెంట్ చేసే శక్తియుక్తులు కానీ సమర్థత కానీ ఇష్టత కానీ మీడియాకు లేదు. పచ్చ మీడియా మోస్ట్ ఆఫ్ 80% ఆఫ్ ది మీడియా ఈజ్ కంట్రోల్డ్ బై పీపుల్ హూ సపోర్ట్ చంద్రబాబు కాబట్టి అసలు వాళ్ళు ఆ జోలికే పోరు. ఆయన మాత్రం ఒక కన్సల్టెంట్ తయారు చేసిన విజన్ డాక్యుమెంట్లో తను ఒక విజనరీ అయిపోతాడు. ఇదివరకే చెప్పినట్టు ప్రజలకు ఏం జరిగింది, ఏం ఒరిగింది అనేది ఆయనకు ముఖ్యం కాదు. తనకు బ్రాండ్ క్రియేట్ అయిందా లేదా అనేది మాత్రమే ముఖ్యం. ఇప్పుడు కూడా చరివిత చరణంలాగా రోకదంపుడు పాటలాగా ఎప్పుడు పబ్లిక్ మీటింగ్ వెళ్ళి ఆయన అదే విజన్ నేను విజనరీ, నేను అది తెచ్చా ఇది చేశా అని చెప్పుకుంటూ ఉంటాడు. ₹2 విలువైన కూల్ డ్రింక్ని బ్రాండింగ్ ద్వారా ₹20 ప్రజలకు అంటగట్టడం అనే సైన్స్ని రాజకీయంలో ప్రతినిత్యం ఉపయోగించిన ఏకైక రాజకీయ నాయకుడు చంద్రబాబు. 2007లో అమెరికాలో ఒక హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అందులో ఒక పెద్ద ఆయన ఇలా చెప్తాడు, నా మేళాలుండి జీవితంలో ఎదగడానికి హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాడు. ప్రఖ్యాత బ్రాండ్ల హెయిర్ ఆయిల్ ఏం చేస్తుందో అన్నీ కూడా ఈ హెయిర్ ఆయిల్ చేయగలదు. మావాడు పట్టుదల ఉన్న మనిషి ఉన్నవాడు కృషిని నమ్ముకున్నాడు కాబట్టి మీరందరూ హెయిర్ ఆయిల్ వాడి అతన్ని ఎంకరేజ్ చేయండి అని. కరెక్ట్గా జగన్ ఈ కోవలోకి వస్తాడు. తను చేస్తున్న పనులు కూడా గొప్పగా చెప్పుకోడు. ప్రజలకు మంచి చేస్తే వారే తనను గుర్తిస్తారు అనే మనస్తత్వం ఆయనలో ఉంది. ప్రజల మీద తన భావాలను బలవంతంగా రుద్దే రాజకీయ నాయకుడి కంటే విశ్వసనీయతతో ప్రజలకు సేవ చేసే వారి వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది. అది దీర్ఘకాలం మంచి జరుగుతుంది. నాయకుడు కూడా దీర్ఘకాలంలో మరింత ప్రయోజనం చేకూరుతుంది.